హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ టీవీ. ఈరోజు వీడియో అల్లం పచ్చడి. ఈ అల్లం పచ్చడి రైస్తో కానీ ఇడ్లీ, దోశ, పెసరట్టు ఇంకా వేరే ఏ టిఫిన్స్తో తిన్నా చాలా బాగుంటుంది. అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడవ్వనివ్వాలి. ఇప్పుడు 25 గ్రాముల అల్లం తరుగు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ వేయించుకున్న అల్లాన్ని ఇంకో బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. వేగిన శనగపప్పుని బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర, మంచి కారం ఉన్న 6 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ నీట్గా ఫ్రై అయ్యాక వీటిని కూడా ఇంకో బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నిటినీ కాసేపు చల్లారనివ్వాలి. నెక్స్ట్ మిక్సీ జార్ని తీసుకొని ఫ్రై చేసిన ఐటమ్స్ అన్ని వేసుకోవాలి. నెక్స్ట్ 3 టీ స్పూన్స్ వేయించుకున్న నువ్వులు వేసుకోవాలి. నా దగ్గర ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులుంటే వాడను, మీరు నువ్వుల్ని కాస్త డ్రై రోస్ట్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం చింతపండు, రుచికి తగ్గ ఉప్పు, 2 టీ స్పూన్ల బెల్లం వేసి వీటిని మిక్సీ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకొని తగినంత వాటర్ని వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఎంత మెత్తగా గ్రైండింగ్ చేసుకున్నామో. ఈ పచ్చడిని ఇంకో బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవచ్చు. సో అంతే అండి, ఎంత సింపుల్గా అల్లం పచ్చడి చేసుకున్నాం కదా. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్లో తెలియజేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.